హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే మేలాపూర్లో ఉన్నాము. మేలాపూర్లో ఇక్కడ దండు రోడ్డు అంటారు దీంత. ఈ రోడ్డు పక్కనే మనకు ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం అయితే ఇక్కడ పూర్తిగా ప్రాణ ప్రతిష్ఠ అయితే జరిగింది. ఆ వీడియోని మనము 2 సార్లు చూసాము. అప్పుడైతే ఫేస్ని బట్టతో క్లోజ్ చేసినారు. అప్పుడు ప్రతిష్ఠ చేసినప్పుడు మనకు విగ్రహం చుట్టూ కట్లు అనేవి ఎక్కువగా ఉండేవి కాబట్టి మనకి విగ్రహం క్లీన్గా కనిపించేది కాదు. ఇప్పుడైతే క్లియర్ కట్గా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఆంజనేయ స్వామి విగ్రహము దాంతోపాటు చుట్టూ ఏమేమి ఉన్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం రండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం చుట్టూ ఉండే ప్లేస్ ఇది చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ కంకర కూడా వేసినారు. ఇక్కడ రోడ్డు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుండి డైరెక్ట్ ఆ లాస్ట్ వరకు మెయిన్ రోడ్ వరకు సిమెంట్ రోడ్ అనేది వేసే అవకాశం ఉంది. చూసుకోవచ్చు, కంకర వేసినారు కాబట్టి ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు అయ్యే అవకాశం ఉంది. ధ్వజస్తంభము, గంట క్లియర్గా నీట్గా అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. చుట్టుపక్కలంతా గ్రౌండ్, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ని వాకింగ్ ప్లేస్గా పెద్దవాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ విగ్రహం అయితే చాలా బాగుంది చూడండి. ఈ ప్లేసు, ఈ విగ్రహము ఫ్యూచర్ లో ఒక మంచి పర్యాటక కేంద్రంగా మన హిందూపూర్కి ఏర్పడుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను వచ్చినప్పుడే చాలా మంది పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చారు. నీట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు లేరు, క్రౌడ్ కూడా లేరు. ఆంజనేయ స్వామి వాహనము ఒంటె. భలే ఉంది ఒంటె. ఇక్కడ ఏనుగులు రెండు వైపులా మనం లాస్ట్ వీడియోలో కూడా చూడవచ్చు ఈ ఏనుగులు కూడా. ఇప్పుడు మనం స్టెప్స్ పై నుండి విగ్రహం దగ్గరకైతే వెళ్ళిపోదాం. ఎలా ఉందో చూద్దాం. ఇదంతా బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చుట్టూ, ఇక్కడ చిన్న హనుమంతుడు, వినాయకుడు. ఇప్పుడైతే మనం విగ్రహం చూస్తున్నాము చూడండి. చుట్టూ కట్లు కానీ ఎటువంటి గుడ్డలు కానీ ఏమీ లేవు. క్లియర్ కట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పూర్తి ఇప్పుడు వీడియోకి అంతా కనిపిస్తుంది చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది వచ్చేసి సైడ్ యాంగిల్లో ఏ విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందని. విగ్రహం చుట్టూ ఒంటెలు, ఏనుగులు, ఆంజనేయ స్వామి చిన్న బొమ్మ, చిత్రపటం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి బ్యాక్ సైడ్ నుండి ఇది మొట్టమొదటిసారిగా మన హిందూపూర్లో ఇంత పెద్ద విగ్రహం ఇది ప్రతిష్ఠ జరిగిండేది. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి గది చూడండి ఎలా ఉందో, జబర్దస్త్గా ఉంది. రామ్ 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 రామ్. ఫ్రెండ్స్, ఇంకొకటి మన హిందూపూర్లో సూగూరు గేట్ దగ్గర అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇంకొకటి తయారవుతుంది. అది కూడా వీడియో చూపించాను. అది ఎవరైనా చూడకుండా ఉంటే దాన్ని కూడా నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇది ఫస్ట్ మన హిందూపూర్లో అతి పెద్ద ఏకశిల రాతి విగ్రహం ఏర్పాటు చేసినారు. ఇక్కడ పర్యాటకులు కూడా వచ్చి వెళ్తున్నారు ఆల్రెడీ చూడండి. ఈ ప్లేస్కి రావాలంటే 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మేలాపూర్ నుండి రావచ్చు. అదేవిధంగా మన హిందూపూర్లో ఆర్పిజిటి రోడ్డు మీదుగా కూడా రావచ్చు. వచ్చి విజిట్ చేయొచ్చు. మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఈ విగ్రహం. ఇక్కడ శంఖ చక్ర నామాలు కింద, పాదాల కింద, ఆంజనేయ స్వామి పాదాల కింద ఉండేది శంఖ చక్ర నామాలు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ విగ్రహం చూడడానికి ఎటువంటి టైమింగ్స్ ఏమీ లేవు. కొంతమందికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే
కొంతమందికి డౌట్ వస్తుంది కదా! ఏ టైమింగ్‌లో ఇది ఓపెన్ ఉంటుంది అనేది. దీనికి టైమింగ్ ఏం లేదు. ఎప్పుడూ ఓపెన్‌లో ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్, మధ్యాహ్నం ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ అయితే బావుంటుంది. మార్నింగ్, ఈవినింగ్ అయితే కొద్దిగా ఎండ్ తక్కువగా ఉంటుంది. అప్పుడు విజిట్ చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేడి కూడా ఎక్కువగా ఉంది. అందుకే మధ్యాహ్న సమయాల్లో ఎవరు వెళ్ళకండి. సాయంకాలం, మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. బాగా కూల్‌గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు కూర్చొని కూడా ఇక్కడ వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది ప్లేసు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిన్న చిన్న మొక్కలు అన్ని పెట్టినారు. చూసుకోవచ్చు మనము. చాలా గ్రీనరీ కూడా ఉంది. చాలా బాగుంది ప్లేసు. ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉండేది. ఇదంతా ఖాళీ ప్లేస్. ఇదంతా ఎంప్టీ ప్లేసు. చూసుకోవచ్చు మనము. చుట్టూ విగ్రహం చుట్టూ ఉండే ఖాళీ ప్లేస్ ఇదంతా మొత్తము. చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేసు. ఇక్కడ అన్ని మొక్కలు పెరుగుతున్నాయి చూడండి. మొత్తం గ్రీనరీ. చుట్టూ కంచేసినారు. బాగా ప్రొటెక్షన్‌గా, బాగా క్లీన్‌గా పెరగడానికి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.